కొంతకాలంగా దర్శన్కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తున్నారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఆయన ఒక వీడియోలో మాట్లాడాడు. మత ప్రచారం చేస్తావారా అంటూ, అలాగే నిందితులు నాపై అటాక్ చేశారు, స్థానిక సమస్యలపై మాట్లాడినందుకే నాపై దాడి చేశారు అంటూ అభినయ్ చెప్పుకొస్తున్నారు. భరోసా అనే ఒక పార్టీని స్థాపించి ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు పాస్టర్ అభినయ్ దర్శన్. అల్లూరి జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ లో చూడొచ్చు, అడవి ప్రాంతంలో పాస్టర్ పైన మరి కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. నీరు సీసాలతో 6 వ్యక్తులు ఆ పాస్టర్ ని పొడిచారు. ఈ దాడిలో పాస్టర్ అభినయ్ దర్శన్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని స్థానికులు అక్కడికి చేరుకొని హుటాహుటిన హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. తన పైన దాడి జరిగిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు చూడండి, వాళ్ళు ఒక మాస్క్లు పెట్టుకొని వచ్చి మరి గ్లౌజులు కూడా పెట్టుకొని వచ్చారు. సో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకూడదనే ఉద్దేశంతో బియర్ బాటిల్స్ ని పగలగొట్టి తన పైన అటాక్ చేశారు. దానికి సంబంధించిన ఒక్కసారి ఆ విజువల్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక వ్యక్తి మొత్తం రికార్డ్ చేస్తూ కారులో తనని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తే నన్ను వదిలేయండి, నాకు సంబంధం లేదు అంటూ మాట్లాడాడు. నేను కొత్త అంటూ మాట్లాడాడు. దాని తర్వాత అయ్యగారు ఏమైంది అంటూ ఆ వ్యక్తి పాస్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి తనని ఈ ఘటన తర్వాత హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఈ దాడిలో పాస్టర్ కాలికి అలాగే తన చేతికి మొత్తంగా గాయాలయ్యే, రక్తం కూడా ఏర్లై పారింది. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడి నుంచి స్థానికులందరూ అక్కడ చేరుకున్నారు. పాస్టర్ని ఒక కారులో హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మనం చూడొచ్చు, కావాలనే యూట్యూబ్ గైడ్ లైన్స్ కోసం ఆ విజువల్స్ ని బ్లర్ చేశాము. బట్ వాస్తవానికి తను తీవ్రంగా గాయపడ్డాడు. పాస్టర్ ప్రవీణ్ గాయపడ్డ విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో పాస్టర్ ప్రవీణ్ తను మాట్లాడుతున్న ఆ ఫొటోస్ ని కూడా చూస్తున్నాం. సో మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ పైన దాడి ఎవరు చేసి ఉండవచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, ఒక్కసారి తన ఫ్యామిలీ మెంబర్స్, తన భార్య ఏం మాట్లాడుతుంది, ఒకసారి ఈ దాడికి సంబంధించి తన భార్య మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నేను అభినయ్ దర్శన్ వైఫ్ని, కడపలో ఉంటాను. గత 3-4 రోజులుగా నా భర్తకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కాల్ చేసి చెప్తున్నారు. నేను మరి అట్లా బెదిరింపు కాల్స్ వస్తే మరి వచ్చేయండి ఇంటికి అని అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యపై పోరాడుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, కొద్ది రోజులు అయ్యాక వస్తానని చెప్పారు. మరి ఈరోజు అట్లా దాడి జరగడం, ఆయన మీద హత్యాయత్నం జరగడం అనేది అంటే చర్య తప్పు. కాబట్టి ప్రభుత్వాన్ని మరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని మరి నా కుటుంబాన్ని, నా భర్తను కూడా కాపాడమని నేను కోరుకుంటున్నాను. ఆ దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నప్పుడు భార్య కడపకి తిరిగి రమ్మని అభినయ్ని అడిగింది. కానీ అభినయ్ లేదు, నేను ప్రజల కోసం పోరాడతాను, ఇక్కడే ఉంటానంటూ అభినయ్ చెప్పడం జరిగింది. సో తన భర్తని కాపాడాలి, తమకు కూడా ప్రాణహాని ఉంది, ఎలాగైనా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతుంది భార్య. మరి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, చెప్పండి, అసలు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కావాలనే కొంతమంది తన పైన అటాక్ చేశారు అంటూ అభినయ్ చెప్తున్నాడు. కానీ అభినయే కావాలని అటాక్ చేయించుకున్నాడు అంటూ కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. ఎలా చూడాలి, అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి? మీరు ఎంతో మైక్ పెట్టండి.
కళ్యాణ్, నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్కొనే ఆ ప్రాంతంలో గూడెం కొత్త వీధి మండలం జెర్రిల అలాగే మొండిగడ్డ ఆ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ భరోసా పార్టీ పేరిట ఈ అభినయ్ దర్శన్ ఈ ఏడాది జనవరి 27 నుంచి అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అరకు దగ్గర ఉన్న చిలకలగడ్డ ప్రాంతం నుంచి ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే నిన్న దాడి జరిగిన ప్రాంతంలో మాత్రం గత 10 రోజులుగా బస్ చేసి ఆ మొండిగడ్డ జరిగిన ఆ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తాగునీటి సమస్య అట్లాగే ఇతర అంశాలు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని క్వారీలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా అతను మాట్లాడడం అలాగే ఆ అంశాలని వీడియోలో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో అతను జెర్రిల సమీపంలో నీలిగడ్డ అనే ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నాడు. అయితే ఆయనతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఒకసారిగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళలు కొందరు ఇతని అనుచరులకి కొందరు దాడి చేస్తున్నారు ఆ వ్యక్తిపై అనేసరికి చూసేటప్పటికి అక్కడ అతనిపై కొందరు దాడి చేయడం పారిపోవడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. దాడి చేసిన వ్యక్తులు ముఖాలకి మాస్కులు ధరించడం అట్లాగే చేతులకి గ్లౌజులు అలాగే చివరికి వారి కాళ్ళకు కూడా మాస్కులు మాదిరిగా కొంత గ్లౌజులు అంటే ప్లాస్టిక్ గ్లౌజులు కూడా వేశారు. అంటే దాడి అంశం బయటపడకుండా అంటే తర్వాత ఫోరెన్సిక్ కావచ్చు లేక పోలీస్ జాగ్రత్తలకి అట్లాగే దొరకకుండా అన్న అంశం కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానికులతో మనం మాట్లాడడం జరిగింది. ఈ దాడి వెనుక స్థానికుల పాత్ర ఏమాత్రం లేదు. స్థానికులు సహజంగా ఈ దాడి జరిగిన వెంటనే గుర్తించి అతన్ని కాపాడి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అతను పాదయాత్ర గత 10 రోజులుగా ఏదైతే ఈ మొండిగడ్డ జెర్రిల ప్రాంతంలో చేస్తున్నారో ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించకపోవడం అన్నది కాకుండా ఆయన పర్యటన యథావిధిగా సజావుగా కొనసాగే రకంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దాడి వెనుక ఖచ్చితంగా స్థానికేతరులుగానే అంటే ఎవరైతే ఈ దాడి చేశారో వారెవరు కూడా స్థానికులు కాదు, ఆ గిరిజన ప్రాంత వాసులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాడి చేసే సమయంలో కొన్ని మాటలు వారు విన్నారు. ఆ మాటలు ఖచ్చితంగా తమ ప్రాంతానికి వ్యక్తులు కాదు అన్న అంశంపై కూడా ఉంది. అయితే ఇక్కడ 2 అంశాలు కొందరు మతానికి సంబంధించిన అంశంగా చెప్పుకున్నప్పటికి కూడా ఎక్కువగా అక్కడ ఏదైతే క్వారీలు కావచ్చు ఇతర అంశాలపై ఎక్కువగా ఆయన ప్రస్తావించడమే కాకుండా దీనికి ప్రభుత్వ పెద్దలు అలాగే ఇతర వర్గాల పాత్ర ఉన్నట్టు కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శలు చేయడం జరిగింది. అయితే ఈ దాడి వెనుక ఎవరైతే క్వారీలు నిర్వహిస్తున్నారో అట్లాంటి వ్యక్తుల పాత్ర ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒక పకడ్బందీగా దాడి జరిగింది అన్న ఆరోపణలతో పాటు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇతన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఓపీలో ఉన్నారు. అతనికి అవసరమైన వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి లేదు. ఏదైతే వెంటనే గాయపడిన వెంటనే అతన్ని గూడెం కొత్త వీధి మండలం జెర్రిల ప్రాంతంలోని ప్రాథమిక వైద్యశాలకి వైద్యం అందించారు. అక్కడ నుంచి చింతపల్లికి తీసుకొచ్చారు. అయితే చింతపల్లి నుంచి ఈ రోజు తెల్లవారుజామున అంటే ఉదయం 4 గంటల సమయంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర మెడికల్ ప్రొఫెసర్లు కూడా ఆయనకి వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదనే వైద్యులు చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ అసలు విశాఖ ఏజెన్సీలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతానికి అల్లూరు జిల్లా అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎవరైనా పాదయాత్ర చేసినా పర్యాటకులు వెళ్ళినప్పుడు కూడా స్థానికులు సాధారణంగా ఆహ్వానిస్తుంటారు, సహకరిస్తుంటారు. కానీ ఈ దాడి ఖచ్చితంగా ఇతరులు చేసిన వ్యవహారంగానే చెప్తున్నారు. అయితే ఎందుకు చేశారు అన్న అంశంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అల్లూరు జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక పోలీసు బృందాలు కూడా ఏర్పాటు చేశారు. చింతపల్లి ఏఎస్పీ కూడా పర్యవేక్షణలో దీని విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సంఘటన 4:30 గంటల సమయంలో జరిగింది. ఆ తర్వాత చీకటి పడిపోవడంతో ఇతన్ని వైద్యం అందించాలి ఇట్లాంటి అంశాలపై ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసులు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపై లోతుగా విచారించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశాలు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్, అయితే రామచంద్రరావు, ఇక్కడ మొదటగా వచ్చిన విషయంలో మనం చూస్తే ఒక కారు అడవిలో ఉన్న కార్ లాగా కనిపిస్తుంది. దాంట్లో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఒక మొబైల్ ఫోన్ని తను హోల్డ్ చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ నుంచి తను
కొంతమంది అంటే తన మీద కూడా అటాక్ చేయడానికి వచ్చినట్టు కనిపించింది. వాళ్ళని లేదు నేను కొత్త అండి అని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత పారిపోయినట్టు ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెనకకు వచ్చాడు. అయ్యగారు అంటూ పాస్టర్ వైపు వెళ్ళడం. సో ఇదంతా అసలు వచ్చిన ఆరుగురు ఒకవేళ పాస్టర్ మీద అభినయ్ దర్శన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటే కనుక అభినయ్తో పాటు పక్కనున్న వ్యక్తులపైన కూడా ఎంతో కొంత వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని కట్టడి చేయడం, వాళ్ళని కట్టిపారేయడం ఇలాంటిది ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కదా. లేదు, వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్తున్నారు. అలాంటప్పుడు అభినయ్ దర్శన్ ఫొటోస్ కానీ ఆయన డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఈయననే పర్టికులర్గా ఈ పర్సనే అని చెప్పి అతన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది. ఆ వీడియో కొంచెం నమ్మశక్యంగా లేదంటూ కూడా వాదన వస్తుంది. దానిపైన ఏంటి మీరేమంటారు? నాది ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. ప్రజల అభిప్రాయమే ఆర్టీవీ అభిప్రాయం. ప్రజలు మాటలు బట్టి అంటే సహజంగా ఒక దాడి జరిగినప్పుడు దాడి నుంచి పారిపోవడం కానీ తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. లేనట్లయితే ప్రతి దాడి జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే వీడియో తీసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ వీడియో తీస్తున్న వ్యక్తులు ఎందుకు వీడియో ఒక దాడి జరిగినప్పుడు స్నేహితుని అవ్వచ్చు లేకపోతే బాస్ కి దాడి జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేయాలి. కానీ అక్కడ వీడియో తీసే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ మాటల్లో మీరు వినొచ్చు, గతంలో కూడా ఈ రకంగా దాడి చేసే సందర్భంలో కారులో వెళ్తున్నప్పుడు ఎవరైతే అనుమానితులు కొందరు తనను వెంబడిస్తున్నారని గతంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేసినప్పుడు దానికి సంబంధించి వీడియో తీయమని అతను సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు వీడియో తీసామని చెప్తున్నారు. అయితే సహజంగా ఎక్కడైనా ఒక దాడి జరిగినప్పుడు వీడియో కానీ షూట్ చేసినట్లే వీడియో చేసిన వ్యక్తులపై కూడా సహజంగా దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దుండగులు తమ నేరాన్ని బయట ప్రపంచానికి కానీ లేక తర్వాత దర్యాప్తులో పోలీసులకి గుర్తుపట్టకుండా ఉండడానికి దాడి ఎంత ముఖ్యమో దాడి చేసే క్రమంలో ఇతరులు వీడియో కానీ ఇతర మొబైల్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడి జరుగుతుంది. కానీ ఇక్కడ అంటే అభినయ్ ఒక్కడే టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు కూడా ఉన్నాయి. అంటే సహజంగా రెండు అంశాలు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారు ఖచ్చితంగా ఒక సుపారీ గ్యాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సుపారీ గ్యాంగ్ అంటే లక్షలు ఇచ్చి చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఒక పథకం ప్రకారం ఒక కాంట్రాక్ట్ మాదిరిగానే ఈ దాడి జరిగింది. ఎందుకంటే ఆ దాడి దృశ్యాలు బట్టి అంటే అభినయ్ దర్శన్ ఒక టార్గెట్ గానే ఈ దాడి జరిగింది. ఆ దాడి క్రమంలోనే వీరు చాలా ఇప్పుడుగా నేను చెప్పినట్టు చట్టానికి దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్లౌజులు వేసుకోవడం, సహజంగా చేతులకు గ్లౌజులు వేసుకుంటారు కానీ కాళ్ళకు కూడా అక్కడ ఏదైతే పాలిథిన్ కి సంబంధించిన గ్లౌజులు కూడా వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా జరిగింది. అయితే ఈ దాడి అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక దాడి సహజంగా జరిగే దాడి కాకుండా భిన్నంగా దాడి జరిగింది. దీనిపై మనం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా పోలీసులు దీనికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికులతో మన జర్నలిస్టులు అక్కడ మాట్లాడడం జరిగింది. వారెవరికి కూడా ఈ దాడి వ్యవహారంపై సంబంధం లేదు. అట్లాగే వారికి దాడి చేసిన వ్యక్తులతో పరిచయాలు కూడా అంటే అక్కడ ఎవరైతే ఈ దాడి చేశారో ఆ వ్యక్తులు గతంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవని అక్కడ స్థానికులు మాటలు బట్టి చెప్తుంది. స్థానికంగా ఈ అభినయ్ దర్శన్ గత 10 రోజులుగా ఈ జెరిలా, మొండిగడ్డ, నీళ్లమెట్ట ఆ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ రకరకాల సమస్యలు, రోడ్లు, మంచినీరు ఇట్లాంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ దాడి విషయంపై అంటే మీకు ఉన్న చాలా డౌట్లు ఏదైతే నెట్టింట వైరల్ అవుతుంది, ఒక దాడి జరిగినప్పుడు దాడిని ఎదుర్కోవాలి లేక దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వీడియో తీయడం, అప్లోడ్ చేయడం ఇట్లాంటి అంశాలపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సహజంగా చట్టానికి పట్టించే క్రమంలో కూడా వీడియో తీసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే తీశారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఎవరైతే అభినయ్ దర్శన్తో ఉన్నారో ఆ అనుచరులు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏ రకంగా దాడి జరిగిందనే విషయంతో పాటు దాడి వెనుక గల కారణాలపై కూడా విశ్లేషణ జరుగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అంశాలు కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాస్టర్ అభినయ్ దర్శన్ ఇష్యూలో వచ్చిన రిలీజ్ అయిన వీడియోస్పై పలు అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అతని పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గానే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని రకాల ఎవిడెన్సెస్ని సేకరిస్తున్నారు. నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పాస్టర్ అభినయ్కి గతంలో కూడా నాకు ఫోన్ చేసి చాలామంది చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అంటూ పాస్టర్ అభినయ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి పాస్టర్ అభినయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్ గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వెవడు రా, కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం నువ్వెవడు అని. తప్పు నేను చేస్తున్నానా?
అరే ప్రజలకు మంచి చేయాలనుకోవడమే తప్ప. సార్ ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు, అధికారులు, నాయకులు మారినప్పుడు మరి ప్రజల బ్రతుకులు ఎందుకు మారటం లేదు అంటే నేను ప్రశ్నిస్తుంది తప్ప. ఇక్కడ సమస్యల్ని ఏ గ్రామం చూసినా అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు. భయంకరమైనటువంటి అసలు మనుషులు బ్రతుకుతున్నారంటే ఇక్కడ గుండె రగిలిపోతుంది వీళ్ళ కష్టాలు చూస్తే. మరి వీళ్ళ కోసం ఒక సామాన్యుడు నేను నిలబడి మాట్లాడడం, పోరాడడం తప్ప. అరే మంచి చేస్తాంటే అంటే ఎలాగా? ఒక నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి, సుపారీ ఇచ్చామని చెప్పి. సార్ నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తల్లిదండ్రుల నుంచి, నా భార్య బిడ్డల నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంటిన్యూస్ కాల్, భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో కొండ ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు. పాదయాత్ర దేవద్దు కాబట్టి వేరే ఊర్లో స్టార్ట్ చేసుకో, అక్కడ నుంచి వచ్చేసి అక్కడ ఏమైనా జరిగితే నేను పట్టించుకునేది ఎవరు అని చెప్పి భయపడుతుంటే ఏం చెప్పాలి నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. పాడేరు నియోజకవర్గంలో ఇక్కడున్న గ్రామస్తులకు నేను మాట ఇచ్చాను, సమస్యలను పరిష్కరిస్తానని. నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్ గా. ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. సార్ నన్ను మంచి చేయడమే నేను చేసే నేరం అయితే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క క్రైస్తవుల కోసమే కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి కోసం, గొంతు విప్పలేని ప్రతి పౌరుడి కోసం నేను పోరాడుతున్నా. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైందవులు ఉన్న గ్రామాలకు వెళ్తున్నా, వాళ్ళ దగ్గర కూడా నేను సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు క్రైస్తవుడు, హైందవుడు అని లేదు సార్, అందరు నా వాళ్ళని. నేను అందరి మనిషిగా, అందరి వాడిగా, సామాన్యుడిగా, ప్రతి పేదవాడి కోసం నిలబడి ఇంత కష్టపడుతుంటే నన్ను ఏమైనా న్యాయం ఉందా? నేను చేస్తుంది తప్పు అయితే నాకు చెప్పండి. నేను మంచిగా చేస్తున్నాను కదా. మీకు అంత రోషం ఉంటే మీరే సమస్యలు పరిష్కరించండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ సమస్యలు లేకపోతే నేను ఇక్కడ ఇన్ని రోజులు ఉండే అవసరం నాకు లేదు కదా. క్రైస్తవ సమాజం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏమైంది? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU